బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనుస్ ఎక్కడ తగ్గడం లేదండి. మొన్న అల్ జజీరా అనబడే ఒక ప్రముఖ పత్రిక, దానికి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ ఈయన వెళ్ళి ఈయన్ని కలిశారు, మాట్లాడుతున్నప్పుడు బంగ్లాదేశ్లో ఎన్నికలు ఎప్పుడండి అని చెప్పి ఇమీడియట్గా కలవడమే ఇదే ప్రశ్న. కానీ మహమ్మద్ యూనుస్ సింపుల్గా చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇంకొక 4 ఏళ్ళు పట్టవచ్చండి, అంటే రాజ్యాంగంలో మార్పులు తీసుకొస్తాను, అలాగే ఎన్నికల ఈ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అందులో చాలా పెద్ద రిఫార్మేషన్స్ తీసుకురావాలి. సో ఇన్స్టిట్యూషనల్ రిఫార్మేషన్ ఇది కూడా నేను తీసుకువస్తాను, దాని తరువాతే ఎన్నికల గురించి ఆలోచిస్తాను అని చెప్పి ఈయన ఒక చాలా పెద్ద బాంబు పేల్చాడు. సో ఇప్పుడు ఇది మనం ఎందుకు ఇది మాట్లాడాలి అంటే, చూడండి ఇతని ప్లాన్ ఎలా ఉందంటే, ఇతను అమెరికా అపాయింటెడ్ అడ్వైజర్ అండి, ఇంటరిమ్ గవర్నమెంట్ యొక్క ఇన్ఛార్జ్. సో ఇప్పుడు ఇతనికి ఇవ్వబడిన పవర్స్ అనేది చాలా టెంపరరీ. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల వద్దే పవర్ అనేది ఉంటుంది. అంటే ఓటు వేసే హక్కు మీకు ఉన్నప్పుడు, ఆ పవర్ మీకు ఉన్నప్పుడు, మీకు ఈ ప్రజాప్రతినిధులను అడిగే పవర్ కూడా మీకు ఉండాలి. ఇప్పుడు తప్పు చేశారు అన్నప్పుడు మనం అడగగలగాలి. ఒక తెలుగు సినిమా లాగా కాదు కదండి, పలానా ఎమ్మెల్యే గత 5 ఏళ్ల నుంచి ఎలాంటి దుర్మార్గము చేస్తున్నాడు అంటే ఆ ఎమ్మెల్యేని మీరే కదా ఎంచుకున్నారు, ఓటు వేసే హక్కు మీకు ఉంది కదా, అధికారం ఉంది కదా, మరి అలాంటి దుర్మార్గుడిని మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఇది నేను అడిగే ప్రశ్న. సో సరిగ్గా ఇవాళ బంగ్లాదేశ్లో ఇదే పరిస్థితి. ప్రజలు ఒక ప్రతినిధిని ఎంచుకున్నారు, ప్రధానమంత్రి అన్నారు షేక్ హసీనా. ఆగస్టు 6వ తారీఖు ఆవిడ భారత్ పారిపోయి వచ్చేశారు. మీకు అక్కడ పార్లమెంటును వీళ్ళు డిజాల్వ్ చేశారు. మీకు బంగ్లాదేశ్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటి, 90 రోజుల్లోగా మళ్ళీ మీరు ఎన్నికలు పెట్టాలి. మీకు నవంబర్ 17 మీకు మహమ్మద్ యూనుస్ మీకు ఇంటరిమ్ గవర్నమెంట్ రన్ చేస్తూ 100 రోజులు పూర్తి అయ్యింది. అంటే ఏంటి, రాజ్యాంగము ప్రకారము మీరు నడుచుకోవడము లేదు. నువ్వు 100 రోజులైంది నీ పాలన, ఇంకా కూడా నువ్వు ఎన్నికలకు సంబంధించిన టైం లైన్ పలానా రోజు ఎన్నికలు ఉంటుందని ఎందుకు నువ్వు అనౌన్స్ చెయ్యవు? ఇప్పుడు ఇదంతా మీరు భారత్ యొక్క పర్సెప్షన్ నుంచి చూశారు అనుకోండి, పొరుగు దేశం కాదు, మన భూభాగమే కదా. అక్కడ ఏం జరుగుతుంది అంటే చిట్టగాంగ్ పోర్టుని అంటారండి. ఈ చిట్టగాంగ్ పోర్టు దగ్గర మొన్నటికి మొన్న పాకిస్తాన్కు సంబంధించిన ఒక కార్గో షిప్ వచ్చి ఆగింది. ఈ చిట్టగాంగ్ పోర్ట్ అనేది భారత్ జపాన్ కలిసి వాళ్ళు నిర్మిస్తున్న, అంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కంట్రోల్లో ఉంటుంది. జపాన్ వాళ్ళు ఆర్థికంగా మనకి సహాయం అందిస్తారు, మనము అక్కడ ఆ టెర్మినల్స్ను మనం హ్యాండిల్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమైంది, షేక్ హసీనా పాలన లేదు అనడంతోనే మహమ్మద్ యూనుస్ తన అసలు స్వరూపం, అంటే అమెరికా వాడి యొక్క ఎజెండా, ఏదో ఒక రకంగా బంగ్లాదేశ్ని భారత్ నుంచి విడిపించు, భారత్ కంట్రోల్లో ఆ దేశము ఉండకూడదు, ఇదే ఇన్స్ట్రక్షన్స్. దీని ప్రకారం ఏమైంది, ఇవాళ పాకిస్తాన్కు సంబంధించిన ఒక కార్గో షిప్ అక్కడ ఉంది. ఇందులో ఏమిటంటే చైనా ప్రోడక్ట్స్, అంటే బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ వీళ్ళు కలిసిపోయి భారత్ను ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్ ఎవరు, అస్త్రము ఎవరు, మహమ్మద్ యూనుస్. కాబట్టి ఓపెన్గా చెప్తున్నాడు, నెక్స్ట్ 4 ఇయర్స్ కూడా ఈ రిఫార్మేషన్స్ వస్తాయంటే ఏంటండి, 5 ఏళ్ల పాటు, అంటే 5 ఇయర్స్ టర్మ్ అంటారు చూసారా, దాన్ని పూర్తి చేయాలని మీరు అనుకుంటున్నారా అని చెప్పి ఈ అల్ జజీరా జర్నలిస్ట్ అడిగితే 5 ఏళ్ళు కాదండి, ఆల్మోస్ట్ 4 ఏళ్ళు, అంటే ఇవాళ ఆల్రెడీ 100 రోజులు అయిపోయింది కదండి, ఇంకొక 4 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్. అంటే ఇతని ఉద్దేశం ఏంటి, 5 ఇయర్స్ నా పాలనలోనే బంగ్లాదేశ్ ఉండాలి. సో ఉన్నప్పుడు మొత్తము పాకిస్తాన్, చైనాని బంగ్లాదేశ్ దాకా తీసుకువస్తాను. ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయో భారత్ కంట్రోల్డ్ ప్రాజెక్ట్స్ వాటినంతా పక్కన పెట్టేసి పాకిస్తాన్, చైనాను సీన్లోకి తీసుకురావాలి, ఇదే ఇతని ప్రయత్నము. సో ఇప్పుడు మనము ఏం చెయ్యాలి అంటే షేక్ హసీనాను మనం యాక్టివేట్ చెయ్యాలి. ఎందుకు ఈవిని యాక్టివేట్ చేయాలంటే ఆల్రెడీ ఆవామీ లీగ్కి సంబంధించిన వర్కర్స్ వీళ్ళు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీతో కలిసి ఎన్నో నిరసనలు, వాళ్ళకి ఏంటి, మహమ్మద్ యూనుస్ ఉండకూడదు, అలాగే బంగ్లాదేశ్ యొక్క రాష్ట్రపతి అతను ఉండకూడదు, వీళ్ళు ఎవరూ లేకుండా మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించాలి,
ప్రజలు ఎవరిని ఎంచుకుంటారో వాళ్ళే పాలన చెయ్యాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ఈ పార్టీల మీకు వర్కర్స్ కూడా కోరుకుంటున్నారు. కానీ మహమ్మద్ యూనస్ ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మీకు -2 అంటే ఏంటి? ఒక మైనస్ ఏమో ఆవామీ లీగ్, ఇంకొక మైనస్ ఏమో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. వీళ్ళు ఉండకూడదు. తనకి సపోర్ట్ చేసే విద్యార్థులు. సో ఈ ఆర్గనైజేషన్స్ పార్టీలను పెట్టి వాళ్ళ మధ్య ఎన్నికలు జరగాలి అంటే ఇది జరిగే పనేనా? వీళ్ళకున్న అనుభవం ఏంటి? ఒక దేశాన్ని నడిపించాలి అంటే ఎంత అనుభవం ఉండాలి? ఎన్ని విషయాలు మీరు ఆలోచించాలి? తక్కిన దేశాలతో మీకు ఉండాల్సిన ఫ్రెండ్షిప్ ఏమండి? బంగ్లాదేశ్ అంటే వాళ్ళ బిగ్ బ్రదర్ ఎవరండి? భారత్ కదా. అలాంటి భారత్తోనే మీరు గొడవ పడి మీరు వాళ్ళతో వ్యాపారం చేయకుండా, వాళ్ళ సర్వీసెస్ తీసుకోకుండా మీరు ఎలా ప్రభుత్వాన్ని రన్ చేస్తారు? ఇంపాసిబుల్. కానీ మహమ్మద్ యూనస్ ఏం మాట్లాడుతున్నాడు? నాకు పాకిస్తాన్ సపోర్ట్ ఉంది, చైనా వాళ్ళు కూడా మన దేశంలోకి వస్తారు, వాళ్ళ దయా దాక్షిణ్యాలతో నేను ఈ ప్రభుత్వాన్ని 4 ఏళ్ళు నడిపిస్తానంటే సిమిలర్ టు నేపాల్ చూడండి, శ్రీలంక, మీకు మాల్దీవ్స్, వీళ్ళందరూ కూడా ఇలాంటి పొరపాట్లు చేసే వాళ్ళు ఇవాళ అడుక్కు తింటున్నారు. అలాంటి ఒక పరిస్థితినే బంగ్లాదేశ్కి కూడా కల్పించాలి. మనము ఏమో వాళ్ళని సేవ్ చేయాలనే ప్రయత్నాలు. కానీ మహమ్మద్ యూనస్ ఏంటి? ఆ దేశాన్ని పూర్తిగా ముంచేయాలి అనే ప్రయత్నం. సో ఇది తెలుసుకున్న ప్రజలు మాకు మహమ్మద్ యూనస్ వద్దు అంటే అమెరికా వాళ్ళు కదా అపాయింట్ చేశారు, మరి వీళ్ళకి ఆ శక్తి ఎవరిస్తారు అంటే మొన్న ఆవామీ లీగ్ వాళ్ళు ఒక నిరసన, ఇది డెమోక్రసీ కదండి, ఒక నిరసన తెలపాలి అనుకున్నారు. మహమ్మద్ యూనస్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయంటే బంగ్లాదేశ్ ఒక మిలిటరీ రోడ్డు మీద ఏమండి మిలిటరీ వాళ్ళు వచ్చి ఒక ర్యాలీను సూపర్వైజ్ చెయ్యాలి అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఇలా ఉంటుందా? వాళ్ళు దేశము కోసము దేశ సరిహద్దులను కాపాడడానికి చాలా చాలా హై టెక్నాలజీ ఎక్విప్మెంట్ పెట్టుకొని వాళ్ళు అక్కడ మీకు గస్తీ కాస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ర్యాలీ కోసము మీకు దాకా రావడము అనేది చాలా చాలా దారుణం. కానీ ఈ బంగ్లాదేశ్ పరిస్థితి ఇదే. ఇవాళ చూడండి, మీకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక ఉన్నత అధికారి ఆయన ఏం చెప్తున్నాడు అంటే 2006లో ఇదే జరిగింది కదా, అంటే సడన్గా మిలిటరీ కంట్రోల్డ్ బంగ్లాదేశ్ ఈ పాకిస్తాన్లో ఎలా ఉంటుందో బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి, మిలిటరీ పాలన అన్నారు. 2006లో 100 రోజుల తరువాత మేము మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 2 ఏళ్ల పాటు అది జరగలేదు. తరువాత షేక్ హసీనా యాక్టివేట్ అయిపోయి ప్రపంచ స్థాయిలో నాయకులు అందరినీ కూడా ఆవిడ పోగు చేసుకొని చూడండి మా దేశంలో ఎంత దారుణాలు జరుగుతున్నాయి అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మళ్ళీ ఈవిడ షేక్ హసీనా ఆ దేశం యొక్క ప్రధానమంత్రిగా ఎంపిక అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి సిచ్యువేషనే వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా నువ్వు ఎలక్షన్స్ పెట్టు. ఆవిడ భారత్లో ఖాళీగా కూర్చోదు. ఆవిడ ఏం చెయ్యాలో సర్వము సిద్ధము చేస్తూ ఉంటుంది. ఆవిడ అస్త్రశస్త్రాలంతా కూడా బయటికి తీస్తుంది. ఎందుకు అంటే ఇండియా యొక్క సపోర్ట్ పూర్తిగా ఆవిడకి ఉంది. అంటే పాకిస్తాన్ చైనాను బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టడానికి భారత్ షేక్ హసీనా అన్ని రకాల వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ దాకా రావడము అనేది మనం ఒప్పుకోం. అసలు పాకిస్తాన్ నుంచి విడిపించడానికే కదండి మనం ఇంత పెద్ద యుద్ధము చేసాం. ఇవాళ మీరు కలిసిపోతారంటే మనం చూస్తూ ఊరుకుంటామా? ఇంపాసిబుల్. కాబట్టి బంగ్లాదేశ్లో ఈ మహమ్మద్ యూనస్ పాలన అనేది ఉండకూడదు. మళ్ళీ ఇమీడియట్గా అక్కడ ఎలక్షన్స్ రావాలి. ఎలక్షన్స్ వచ్చి ప్రజలు ఎవరిని ఎంచుకుంటారో వాళ్ళే పరిపాలన చెయ్యాలని అక్కడ ప్రజలు, అలాగే భారత్ వైపు నుంచి మనము, షేక్ హసీనా కూడా, అంటే ఆవిడను ప్రజలు ఎంచుకున్నప్పుడు మీరెవరు ఆవిడని తరిమి వేయడానికి? అలాంటిది భారత్ ఏం చెయ్యాలి? భారత్ ఏం చేస్తే మహమ్మద్ యూనస్ను ఇంటికి పంపించేస్తారు? మళ్ళీ అక్కడ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గారు, సో ఆయనకి వివరంగా చెప్పాము అనుకోండి, ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పి నాకైతే 100% నమ్మకం ఉంది. మరి బంగ్లాదేశ్ విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? భారత్ ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకు కామెంట్స్లో జవాబులు రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.